రామ్ చరణ్ మాయలో బుచ్చిబాబు పడ్డాడా? పెద్దిలో చెర్రీని ఊహించిన దానికన్నా ఎక్కువగా చూపించబోతున్నాడా? చరణ్ కోసం ఇండియన్ సినీ హిస్టరీలో కనీ విని ఎరుగని యాక్షన్ ఎపిసోడ్ సిద్ధం చేశాడా? తారక్ చెర్రీ అనుకోకుండా ఇలాంటి సీన్స్ చేస్తున్నారా? రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న మూవీ పెద్ది రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్ కి క్లాస్ అండ్ మాస్ ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఒక్క సిగ్నేచర్ షాట్ తో పెద్ది ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పేశాడు బుచ్చిబాబు. స్పోర్ట్స్ డ్రామా కమ్ విలేజ్ స్టోరీగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రెజెంట్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఎండింగ్ లో రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. రీసెంట్ స్కెడ్యూల్లో విలేజ్ సెట్ లో కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. నెక్స్ట్ మరో భారీ యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కించబోతున్నారట బుచ్చి. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని విధంగా ఓ మాసివ్ ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్ ఉండబోతోందని సమాచారం. ఈ ఫైట్ సీన్ కోసం గట్టిగా ప్రిపేర్ అవుతున్నారట చరణ్. రియల్ గా స్టంట్ చేయబోతున్నారని టాక్. నభాకాంత్ ఈ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే RRR తో మంచి దోస్తులుగా మారిన తారక్ చెర్రీ ఇద్దరు కూడా తమ నెక్స్ట్ సినిమాల్లో భారీ ట్రైన్ సీన్లతో సందడి చేయడం యాదృచ్ఛికమే అయినప్పటికీ ఫ్యాన్స్ కి మాత్రం ఫీస్ట్ గా మారబోతోంది. వార్ 2లో కూడా తారక్ ఓ భారీ ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్ లో కనిపించబోతున్నాడని బజ్. ఇక పెద్ద ప్రీ రిలీజ్ బిజినెస్ స్టార్ట్ అయినట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఓటీటీ డీల్ సెట్ అయిందని, 110 కోట్లకు బేస్ ప్రైస్ కింద నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని ఓ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో చెర్రీపై బుచ్చిబాబు ఎఫెక్షన్ చూపించడం ప్రెజెంట్ ట్రెండ్ అవుతోంది. మేబీ ఇదే లవ్ అంటే అంటూ ఆరెంజ్ మూవీలో ఇది మనసుకు మాత్రమే తెలిసే ఫీలింగ్ లిరిక్స్ యాడ్ చేసి సెట్ లో చెర్రీతో దిగిన ఫోటోస్ షేర్ చేసుకున్నాడు బుచ్చిబాబు. దీనికి బుచ్చి అంటూ లవ్ సింబల్స్ జోడించి రిప్లై ఇచ్చాడు చరణ్. మొత్తానికి గేమ్ చేంజర్ తో మిస్ అయిన బ్లాక్ బస్టర్ ని ఈసారి రామ్ చరణ్ కి అందించేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టున్నాడు ఉప్పెన డైరెక్టర్. జూలైలో పెద్ద సినిమాలకే స్పేస్ లేదనుకుంటే మధ్యలో నేనున్నానంటూ వచ్చేస్తోంది స్మాల్ బడ్జెట్ ఫిల్మ్. సందిట్లో సడేమియాల రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. టాలీవుడ్ ఎంట్రీతోనే లేడీ సూపర్ స్టార్ తో తలపడుతోంది ఓ మలయాళ కుట్టి. బొమ్మ ఆ టైంకే ఫిక్స్ అయిందంటే ఆ యాంటిసిపేటెడ్ సినిమా రావట్లేదా లేక డేరింగా? ఈ సమ్మర్ సీజన్లో పెద్దగా సినిమాలు సందడి చేయలేదు. జూన్ కూడా అంతంత మాత్రంగా ఉంది. ఇక కుబేరా, కన్నప్ప రిజల్ట్ తేలాల్సిందే. ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకుల చూపంతా జూలై పైనే. హరిహర వీరమల్లు, ఘాటి, తమ్ముడు, కింగ్డమ్ చిత్రాల కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కానీ ఏ బొమ్మ ఎప్పుడు తేవాలో వాళ్లకే సరైన ప్లానింగ్ లేదు. మొన్నటి వరకు తమ్ముడు, ఘాటి విషయంలో కన్ఫ్యూజన్ ఉండగా ఇప్పుడో క్లారిటీ వచ్చింది. జూలై 4న నితిన్, జూలై 11న అనుష్క స్లాట్ బుక్ చేసుకున్నారు. ఇక హరిహర వీరమల్లు, కింగ్డమ్ తలపడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాలకే స్పేస్ లేదనుకుంటే సందట్లో సడేమియాలా ఎంటర్ అయిపోతుంది ఓబామా అయ్యోరామా. సుహాస్ హీరోగా నటిస్తున్న అప్కమింగ్ ఫిల్మ్ ఓబామా అయ్యోరామా. మలయాళ కుట్టి మాళవిక మనోజ్ టాలీవుడ్ కు ఇంట్రడ్యూస్ అవుతోంది. తమిళ హిట్ మూవీ జోలో సైలెంట్ గా కనిపించిన భామ ఇందులో వైలెంట్ క్యారెక్టర్ చేస్తోందని టీజర్ చూస్తేనే అర్థమవుతోంది. రీసెంట్లీ ఈ బొమ్మ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. జూలై 11న ప్రేక్షకుల ముందుకి సినిమా రాబోతోంది. అంటే అనుష్క ఘాటికి పోటీగా ఓబామా అయ్యోరామా రిలీజ్ అవుతోంది. తొలుత ఈ సినిమాను సమ్మర్ సీజన్లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడు రెయినీ సీజన్ కు పోస్ట్ పోన్ చేశారు. ఘాటి లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్తో ఈ సినిమా పోటీ కాదు. కానీ ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు పెద్ద సినిమాలతో పోటీగా సక్సెస్ కొడుతున్న నేపథ్యంలో ఓబామా అయ్యోరామా టీం డేర్ చేసుండొచ్చు. లేదంటే ఘాటి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలైనా ఉండాలి. ఇప్పటి వరకు ఘాటి నుంచి గ్లిమ్స్ తప్ప మరో అప్డేట్ లేదు. సినిమా రిలీజ్కు గట్టిగా నెల రోజులు కూడా లేదు. అయితే టీజర్ కానీ, ట్రైలర్, అట్లీస్ట్ సాంగ్ కానీ వదల్లేదు. కానీ ఓబామా అయ్యోరామా ఓ అడుగు ముందే ఉంది. ఇప్పటికే టీజర్, సాంగ్స్ వచ్చేశాయి. ఘాటి సైలెంట్ గా ఉండడం వెనక పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. సినీ వర్గాల్లో వినిపిస్తోన్న గుసగుసల ప్రకారం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ లో ఉందని, ఈ లెక్కన ఘాటి అనుకున్న టైంకే వస్తుందా, రాజసాబ్లా లాంగ్ గ్యాప్ తీసుకుంటుందా, టీం క్లారిటీ ఇస్తుందేమో వెయిట్ అండ్ సీ. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ నుండి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో సెటిల్ అవుదామనొచ్చిన రితికా సింగ్ స్టార్ హీరోయిన్ హోదాకి ఆమడ దూరంలో ఆగిపోతోంది. రజనీ, వెంకీ లాంటి స్టార్స్తో వర్క్ చేసినా స్టార్డమ్ దక్కలేదు. హిట్సే కాదు, ఆఫర్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో మేడం రూట్ మార్చేసింది, గ్లామర్ డోర్స్ ఓపెన్ చేసింది.
ఎంటర్టైన్మెంట్ రంగాన్ని ఏలేద్దామని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాక్సర్ రితికా సింగ్ ను ఆడియన్స్ ను లైట్ తీసుకున్నారు. ఇరుదీ సుట్రుతో ఏకకాలంలో కాలీవుడ్, బాలీవుడ్ లో అడుగుపెట్టిన రితిక ఇదే రీమేక్ గురుతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఈ భామ పెద్దగా క్లిక్ కాలేదు కానీ తమిళ ఇండస్ట్రీనే అడపాదడప ఆఫర్లిచ్చి ఆదుకుంది. శివలింగ, ఓ మై కడవలే చిత్రాల్లో మెరిసింది ఈ అమ్మడు. తెలుగులో ముచ్చటగా 3 చిత్రాలతో సరిపెట్టేసిన రితిక కాలీవుడ్ పైనే ఆశలు పెట్టుకుంది. కానీ వరుస ఫ్లాప్లు ఆశలన్నీ నీరుగార్చేస్తున్నాయి. గత ఏడాది వేటయాన్ చిత్రంలో పలకరించింది ఈ ప్రొఫెషనల్ బాక్సర్. రజనీ వన్ మ్యాన్ షో భారీ కాస్టింగ్ తో మేడం చేసిన పోలీస్ ఆఫీసర్ పాత్ర పెద్దగా రిజిస్టర్ కాలేదు. ఈ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో రితికా సింగ్ కెరీర్ మరింత డైలమాలో పడింది. ప్రజెంట్ ఆమె చేతిలో ఒక్కటంటే ఒక్క మూవీ ఉంది. అరవింద్ స్వామి హీరోగా చేస్తున్న వనంగమూడిలో నటిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లు, ఆఫర్లు కూడా రాకపోవడంతో రితికా సింగ్ రూట్ మార్చింది. సోషల్ మీడియా అనే దునియాలో అందమనే ఆయుధాన్ని ఎరగా వేస్తోంది. గ్లామర్ డోర్లు తెరిచి మునుపెన్నడూ లేనంతగా ఎక్స్పోజింగ్ చేస్తూ హీట్ పుట్టిస్తోంది. హాట్ పోజులతో మతిపోగొడుతూ ఫిల్మ్ మేకర్లకు అటెన్షన్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరి ఈ ఫోటో షూట్స్ ఆమెకు అవకాశాలను తెచ్చిపెడతాయా? వ్రతం చెడినా రితికాకు ఫలితం దక్కుతుందా? లెట్స్ సీ. తండ్రి మురళి నటనను వారసత్వంగా తీసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అథర్వ. కానీ ఫాదర్ ఇమేజ్ క్యాష్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. ఇప్పటి వరకు ఇంచుమించు 20 సినిమాల్లో నటిస్తే పట్టుమని 5 సినిమాలు కూడా హిట్ కాలేదు. ఇప్పుడు అతడి హోప్స్ నెక్స్ట్ వచ్చే DNA పైనే. మరి ఈ సినిమా అతడి కెరియర్ ని టర్న్ చేస్తుందా? తమిళ ఇండస్ట్రీలో మురళి అంటే లవ్ అండ్ సాడ్ ఫిల్మ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. 80s, 90s లో విరహ ప్రేమ కథలకు ప్రాణం పోసిన నటుడు ఆయన నుండి నటనా వారసత్వాన్ని తీసుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అథర్వ. తండ్రిని మించిన తనయుడవుతాడు అనుకుంటే ఫాదర్ ని మెస్మరైజ్ చేయడంలో తడబడుతున్నాడు. ఇప్పటి వరకు అథర్వ ఇంచుమించుగా 20 సినిమాల్లో నటిస్తే పట్టుమని 5 చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్ సౌండ్ చేయలేదు. 2010లో బానా కాథాడితో తెరంగేట్రం చేశాడు అథర్వ. ఇందులో సమంత హీరోయిన్. బాలా పరదేశితో మంచి మార్కులు కొట్టేసిన అథర్వ ఎట్టి, ఇమ్మైకా నోడిగల్, 100 చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచాయి. గద్దలకొండ గణేష్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ఈ కోలీవుడ్ హీరో. ఈ సినిమా సక్సెస్ సాధించిన క్రెడిట్ వరుణ్ ఖాతాలో చేరిపోయింది. గద్దలకొండ గణేష్ తర్వాత హిట్ అనే సౌండే వినలేదు అథర్వ. సుమారు 7 ఏళ్ల నుండి విజయం కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు అతడి నెక్స్ట్ హోప్ DNA పైనే. జూన్ 20న థియేటర్స్ లోకి రాబోతోంది బొమ్మ. నిమిషా సజయన్ హీరోయిన్ గా నటిస్తోంది. మరి DNA అతన్ని హిట్ ట్రాక్ ఎక్కిస్తుందా? అతడి కెరియర్ ని టర్న్ చేసే మూవీగా మారుతుందా? జూన్ 20న తేలిపోనుంది. ఇవే కాకుండా ప్రెజెంట్ అథర్వ చేతిలో పరాశక్తి, ఇదయం మురళి అడ్రస్ తో పాటు పలు ఫిల్మ్స్ ఉన్నాయి. ఏమ్మాై చేసావే జూలై 18న రిలీజ్ కాబోతోంది. అయితే నాగ చైతన్యతో కలిసి ప్రమోషన్స్ చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి. వాటిపై స్పందించింది సామ్. కోలీవుడ్ హై ఆక్టేన్ మూవీ కూలీ ఓవర్సీస్ రైట్స్ రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. అలాగే పలుమార్లు వాయిదా పడుతున్న కన్నడ ఫిల్మ్ కేడి ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఎప్పుడో తెలియాలంటే ఈ సినీ రౌండప్ లో చూసేయాలి. కోలీవుడ్ హై ఆక్టేన్ మూవీ కూలీ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. మల్టీ స్టారర్స్ తో తెరకెక్కించిన మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఆ స్థాయిలోనే జరుగుతోంది. ఇప్పటికే OTT రైట్స్ ని 120 కోట్లకు అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్లు టాక్. ఇప్పుడు ఓవర్సీస్ రైట్స్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరిగిందని సమాచారం. 81 కోట్లకు ఓవర్సీస్ రైట్ అమ్మేశారట మేకర్స్. మొత్తం మీద ప్రీ రిలీజ్ బిజినెస్ కింద 500 కోట్లు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రాబోతోంది. సమంత ఫస్ట్ టాలీవుడ్ ఫిల్మ్ ఏమ్మాయి చేసావే రిలీజ్ కాబోతోంది. జూలై 18న మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతోంది చై శామ్ జంట. అయితే సమంత నాగ చైతన్యతో కలిసి ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనబోతోందని వార్తలు రాగా రీసెంట్ గా స్పందించింది శామ్. ప్రమోషన్స్ చేయడం లేదని, వాటికి దూరంగా ఉండబోతున్నానని క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తలన్నీ పుకార్లేనని కొట్టిపారేసింది. తెలుగులో హరిహర వీరమల్లు మాదిరిగానే కన్నడలో కేడి ద డెవిల్ మూవీ వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఏప్రిల్, మేలో రిలీజ్ చేయాలనుకుంటే సెట్ కాలేదు. జూలై 11కి పోస్ట్ పోన్ చేశారు. ఆ తర్వాత ఆగస్టుకు వాయిదా పడింది. ఇక ఇప్పుడు సెప్టెంబర్ 4న రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ధృవ సజ్జా హీరోగా నటిస్తోన్న ఈ మూవీని KVN నిర్మిస్తోంది. ఇందులో సంజయ్ దత్, శిల్పా శెట్టి, రవిచంద్రన్, రమేష్ అరవింద్ లాంటి లెజెండరీ యాక్టర్స్ నటిస్తూ ఉండటం విశేషం.